డిపిఆర్ఓ వ్యవస్థకు కొన్ని సూటి ప్రశ్నలు. గతంలో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు ప్రస్తుతం ప్రభుత్వం కొత్త అక్రిడేషన్ ఇవ్వని పరిస్థితిలో కవరేజ్ చేసే హక్కు లేదా? అక్రిడేషన్ లేని డ్రైవర్లకు, సంబంధం లేని వ్యక్తులకు పాసులు ఇస్తూ యూట్యూబ్ జర్నలిస్టులకు ఎందుకు వివక్ష? యూట్యూబ్ ఛానల్ అంటే జర్నలిజం కాదా? ప్రింట్, టీవీ మాత్రమే జర్నలిజమా? డిపిఆర్ఓ మీద గతంలో మహిళా జర్నలిస్ట్ని అవమానపరిచిన డిపిఆర్ఓ అని మేము వేసిన వార్త కారణంగానే ఈరోజు వ్యక్తిగత పగతో 5-6 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం. ఒకవేళ నిజంగానే డిపిఆర్ఓ మీటింగ్లో అంత బిజీగా ఉంటే నేను వార్త వేస్తా అనగానే అక్కడున్న వ్యక్తి డిపిఆర్ఓకి కాల్ చేయగానే నేను 5-6 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని డిపిఆర్ఓ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎలా మాట్లాడారు? ఇది కక్ష సాధింపు కాదా? ఇది ఒక ప్రభుత్వ అధికారి ప్రవర్తననా?